హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్ హలో. సో ఇవాళ ఈ చాప్టర్ మళ్ళీ చేయడానికి రీజన్ ఏంటంటే అంతకుముందు వీడియో క్వాలిటీ బాగాలేదు. సో అది తీసేసి మళ్ళీ వీడియో పెడదాం అనుకున్నా. ఎక్స్ప్లెనేషన్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఉండదు. సో సెక్యులరిజం అనే ఒక కాన్సెప్ట్ని ఎలా అర్థం చేసుకోవాలనేది చూద్దాం అనమాట. సెక్యులరిజం అనేది రిలీజియన్కి సంబంధించింది కాబట్టి సో చాలా కాషియస్గా ఉండండి. చాలా ప్రొవిజన్స్ని ఎక్కడైనా కామెంట్ చేసేటప్పుడు కానీ ఎక్కడైనా ఆన్సర్స్లో పెట్టేటప్పుడు కానీ బ్యాలెన్స్డ్ వ్యూతో ఉండాలన్నమాట. సో అందుకనే ఈ చాప్టర్లో వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తూ ఉంటాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చరిత్రని చూసుకుందాం. ఇక్కడ చరిత్ర మోస్ట్ ఇంపార్టెంట్. హిస్టరీలో ఏమవుతుందంటే హిట్లర్ పరిపాలన చూసుకుంటే జర్మనీని పరిపాలించేటప్పుడు హిట్లరు జ్యూస్ అంటే యూదులకి బలహీనులు, వాళ్ళు బతికే అర్హత లేదు అన్న ఒక ఉద్దేశంతో ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ జ్యూస్ అందరినీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో పెట్టేసి ఆష్విట్స్ అనే ప్లేస్ని మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. ఆష్విట్స్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో అందరినీ ఉంచేసి అట్లా గ్యాస్ పెట్టేసి చంపేశాడు అనమాట. అదేవిధంగా సౌదీ అరేబియా ముస్లిం డామినెంట్ కంట్రీ, అంటే ముస్లిమ్స్ మెజారిటీ ఉన్న కంట్రీ కాబట్టి ఆ కంట్రీలో మైనారిటీలో ఉన్న హిందూస్, క్రిస్టియన్స్ పబ్లిక్ గ్యాదరింగ్స్ చేసి స్వేచ్ఛగా వాళ్ళ రిలీజియన్ని ప్రాక్టీస్ చేసే రైట్ కూడా ఉండదు. సో ఇలాంటి సందర్భాల్లో ఇండియాలో ఇన్ని రిలీజియన్స్ ఉన్నాయి కదా, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్, సిక్కులు, పార్సీస్, జైన్స్, ఇంకా చాలా చాలా రిలీజియన్స్ ఉన్నాయి కదా. వీళ్ళందరూ కోఎగ్జిస్ట్ అవ్వాలి అంటే కలిసి ఎలా జీవించగలరు అనే థాట్ వచ్చినప్పుడు సెక్యులరిజం అనే కాన్సెప్ట్ని మనం తీసుకున్నాము. యూజువల్గా యూరోపియన్ లెవెల్లో సెక్యులరిజం ఎట్లా ఉంటుందంటే స్టేట్ అంటే గవర్నమెంట్, ప్రభుత్వం, డెమోక్రటిక్ గవర్నమెంట్స్ అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా చూస్తాయి. కానీ ఇండియన్ సెక్యులరిజంకి ఎట్లా వస్తుందంటే స్టేట్ అంటే గవర్నమెంట్ లేదా డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ రిలీజియన్ని, గవర్నమెంట్ ఫంక్షనింగ్ని అంటే గవర్నమెంట్ పరిపాలనని సపరేట్ చేసేస్తాయి అన్నమాట. సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ని మనము ఇంకా క్లియర్గా ఎట్లా చూడొచ్చు అనేది చూద్దాము. యూజువల్లీ ఇప్పుడు చూసినట్టయితే సౌదీ అరేబియాలో హిట్లర్ పరిపాలనలో డిస్క్రిమినేషన్ ఉంది, అంటే భేదభావం ఉంది. దేని బేసిస్ మీద భేదాలు చూపిస్తున్నారు? రిలీజియన్ బేసిస్ మీద. కానీ ఇన్ని రిలీజియన్స్ ఉన్న ఇండియాలో ఒక రిలీజియన్ని సుపీరియర్గా చూసినట్టయితే మిగతా రిలీజియన్స్ పరిస్థితి ఏమవుతుంది, మైనారిటీస్ యొక్క రైట్స్ ఏమవుతాయి? సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ని ఆలోచించినప్పుడు కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో మనకి సెక్యులరిజం అనే కాన్సెప్ట్ పెడతారన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు సపోజ్ ఒక రిలీజియన్కి పెద్దపీట వేసేస్తే మిగతా రిలీజియన్స్ ఎంత డిస్క్రిమినేట్ అవుతాయి అనేది మనకు అర్థమైంది. కాబట్టి ప్రతి రిలీజియన్, మైనారిటీలో ఉన్న మెజారిటీలో ఉన్న ప్రతి రిలీజియన్కి దాని రైట్స్ ఉండాలని చెప్పేసి ఒక రిలీజియన్ డామినెంట్గా ఉండకూడదు. ప్రభుత్వం ఒక రిలీజియన్ని సపోర్ట్ చేసి ఆ రిలీజియన్ ప్రభుత్వం నడిపి ఇట్లా ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో అన్ని రిలీజియన్స్ ఈక్వల్ అన్న భావం, లేదా స్టేట్ రిలీజియన్కి సంబంధం లేకుండా ఉండే ఒక ప్రొవిజన్ని తీసుకొస్తారనమాట. సెక్యులరిజం ఏంటంటే సెక్యులర్ బ్లూ హైలైట్ చూడండి. సెక్యులరిజం రిఫర్స్ టు దిస్ సపరేషన్ ఆఫ్ రిలీజియన్ ఫ్రమ్ ద స్టేట్. నేను ఇందా చెప్పిందే అక్కడ రాశారు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసే ఒక బేసిక్ ఫండమెంటల్ రైట్ అంటే ఏంటంటే, ప్రాథమిక హక్కుల్లో ఏంటంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలౌస్ ఇండివిజువల్స్ ద ఫ్రీడమ్ టు లివ్ బై దేర్ రిలీజియస్ బిలీఫ్స్. అంటే ఎవరి మతపరమైన నమ్మకాలని బట్టి, మతపరమైన అలవాట్లను బట్టి వాళ్ళు ఉండొచ్చు. అండ్ ఎవరికి నచ్చిన విధంగా రిలీజియస్ బుక్స్ని, మతపరమైన గ్రంథాలని అనువదించుకోవచ్చు, అంటే దాన్ని ఇంటర్ప్రేట్ చేసుకోవచ్చు. వాళ్ళకి నచ్చిన విధంగా ఇంటర్ప్రేట్ చేసుకునే రైట్ కూడా మనకి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఒక రిలీజియన్లోనే 2-3 వర్గాలు ఉంటాయి. ఇప్పుడు ముస్లిమ్స్ని తీసుకుంటే షియాస్, సున్నీస్ అని ఉంటారు అనమాట. క్రిస్టియన్స్ని తీసుకుంటే రోమన్ క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ అని ఉంటారు. ఒక మతంలోనే 2-3 వర్గాలు ఉన్నప్పటికీ ఆ వర్గాల లోపల కూడా భేదభావం ఏమీ ఉండకుండా కాన్స్టిట్యూషన్ మనకి రైట్స్ ప్రొవైడ్ చేసింది. అందుకని ఏ కమ్యూనిటీ
కమ్యూనిటీలో ఉండే గ్రూప్స్ కూడా ఏ విధంగా డిస్క్రిమినేట్ చేసే ఆ, ప్రసక్తే లేకుండా కాన్స్టిట్యూషన్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే, సపోజ్ స్టేట్ పవర్ అంటే ప్రభుత్వం ఒక రిలీజియన్ని ప్రమోట్ చేసింది అనుకోండి, ఆ పర్టికులర్ రిలీజియన్లో ఉండే వాళ్ళకి ఎంత పవర్ వస్తుంది, ఆ పవర్తో ఆ రిలీజియన్లో ఉన్న ప్రిన్సిపల్స్, ఆ రిలీజియన్లో ఉన్న నమ్మకాలనే ప్రజలందరి చేత నమ్మమని చెప్పే ఒక ఫోర్స్ కూడా తీసుకురావచ్చు. ఆ తర్వాత ఫినాన్షియల్ రిసోర్సెస్, రెవెన్యూ ఏదైతే వచ్చిందో అవన్నీ ఆ పర్టికులర్ రిలీజియన్ని ప్రమోట్ చేయడానికే కేటాయించవచ్చు. సో ఆ స్కోప్ ఇవ్వకుండా ఉండడం కోసము ద టెరనీ ఆఫ్ ద మెజారిటీ కుడ్ రిజల్ట్ ఇన్ డిస్క్రిమినేషన్. టెరనీ అంటే నిరంకుశత. ఆ నిరంకుశంగా ఒక పర్టికులర్ రిలీజియన్ని, ఒక పర్టికులర్ నమ్మకాన్ని ఫోర్స్ చేస్తే దానివల్ల మైనారిటీస్కి అగెయిన్స్ట్గా వచ్చే డిస్క్రిమినేషన్, భేదభావం వల్ల మైనారిటీ రిలీజియన్లో ఉన్న వాళ్ళని చంపేయచ్చు, మైనారిటీ రిలీజియన్ వాళ్ళ రైట్స్ చంపేయచ్చు, మైనారిటీ రిలీజియన్ వాళ్ళ యొక్క నమ్మకాలని వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ అన్నిటినీ డిస్క్రిమినేట్ చేసినట్టు ఉంటుంది. అంటే వాళ్ళు ఫ్రీగా బతకలేరు. ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగా బతకలేనప్పుడు ఒక డెమోక్రటిక్ ప్రజాస్వామ్య దేశం యొక్క దాని క్యారెక్టరే కాదనమాట అది. సో ఈ లాస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. దెర్ఫోర్ ద టెరనీ ఆఫ్ ది మెజారిటీ అంటే ఒక మెజారిటీ, మ్యాక్సిమం నంబర్ ఉన్న వాళ్ళ నిరంకుశత వల్ల ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు వైలేట్ అవ్వడం వల్ల మనకి తెలిసేది ఏంటి, ఒకవేళ ప్రాథమిక హక్కులు వైలేట్ అయిపోతే ఇంకా డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ విలువ ఉండదు. ప్రజాస్వామ్య రాజ్యాంగం యొక్క విలువలే ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు సమానంగా వర్తించాలని. ఇక్కడ ఏమవుతుంది, ఆ మెజారిటీకి పవర్ అంతా ఇచ్చేస్తే మైనారిటీస్ యొక్క ఫండమెంటల్ రైట్స్ పోతాయి. సో అలాంటివి పోయినప్పుడు ప్రజాస్వామ్య దేశాల యొక్క అర్థమే ఉండదు అన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ అంటే స్టేటు రిలీజియన్ సపరేట్గా ఉండడానికి ఇంకో రీజన్ ఏంటంటే, సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి తను ఏదన్నా వేరే రిలీజియన్ పాటియాలనుకుంటున్నాడు, లేదా తనున్న రిలీజియన్నే తనకి నచ్చినట్టు అనువదించుకొని ఇంటర్ప్రేట్ చేసుకోవాలనుకుంటున్నాడు, లేదా తనకి ఒక రిలీజియన్లో ఉండే ప్రాక్టీసెస్ నచ్చట్లేదు కాబట్టి ఆ ప్రాక్టీసెస్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక రిలీజియన్ని పాటియాలా వద్దా అనే రైట్ కూడా కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తి తనకి స్వతంత్రంగా తనున్న రిలీజియన్ని పాటియాలా వద్దా కూడా తను డిసైడ్ చేసుకునే హక్కు ఇస్తుంది. ఏ రిలీజియన్ని పాటియకుండా ఉండే హక్కు కూడా ఇస్తుంది అనమాట. వాళ్ళనే ఏథీస్ట్ అంటాము. సో ఏథీస్ట్ ఏ రిలీజియన్ ఫాలో అవ్వరు, సో ఆ హక్కు కూడా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్టచబిలిటీయే చూసుకోండి. అన్టచబిలిటీ అంటే అంటరానితనము ఒకప్పుడు శాస్త్రాల్లో ఉంది, లేదా రిలీజియన్ పరంగా దాన్ని ప్రాక్టీస్ చేశారు రిలీజియన్లో ఉందని. కానీ అది ఒక సోషల్ ఫ్యాబ్రిక్కి మంచిది కాదు. అంటే ఒక సమాజం అంటే అభ్యున్నత భావాల్లోకి ఆ అంటరానితనం అనేది కరెక్ట్ కాదు. ఒక అడ్వాన్స్డ్ మైండ్ సెట్ ఉండదు అనమాట. సో అడ్వాన్స్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు అన్టచబిలిటీని ప్రాక్టీస్ చేయరు. అలాగా కొంచెం ఆలోచించిన వ్యక్తుల్లో మన రాజా రామ్మోహన్ రాయ్ గారు వీళ్ళందరూ అన్టచబిలిటీ హిందూయిజంలోనే ఉంటూ ఫాలో అవుతూ ఈ అన్టచబిలిటీ కరెక్ట్ కాదు అనేదాన్ని ప్రమోట్ చేశారు. సో అలాగా కొన్ని విషయాలు నచ్చనివి కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయకుండా ఉండగలిగేటట్టు ప్రొవైడ్ చేస్తుంది కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క క్యారెక్టర్స్ ఏంటంటే, ఒక రిలీజియన్, ఒక కమ్యూనిటీ ఇంకొక కమ్యూనిటీని లేదా ఇంకొక రిలీజియస్ కమ్యూనిటీని డామినేట్ చెయ్యదు. ఆ తర్వాత ఒకటే రిలీజియన్లో ఉండి కూడా ఒక గ్రూపు ఇంకో గ్రూప్ని కూడా డామినేట్ చేయకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్ ఏంటంటే, స్టేట్ డస్ నాట్ ఎన్ఫోర్స్ ఎనీ పర్టికులర్ రిలీజియన్ నార్ టేక్ అవే ద రిలీజియస్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండివిజువల్స్. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమవుతుందంటే, ఈ థర్డ్ పాయింట్ అనమాట. స్టేట్ డస్ నాట్ ఎన్ఫోర్స్ అంటే ఓ పర్టికులర్ రిలీజియన్ ఫాలో అవ్వమని గవర్నమెంట్ చెప్పదు. అలా అని చెప్పి
ఒక సిటిజన్ లేదా ఇండివిజువల్ ఏదైనా రిలీజియన్ ఫాలో అవుతానంటే ఫాలో అవనిస్తుంది. ఫాలో అవ్వకూడదు అని చెప్పదు, ఫలానా రిలీజియన్ ఫాలో అవ్వాలి అని కూడా చెప్పదు. ఫాలో అవ్వాలా లేదా అన్న స్వేచ్ఛని ప్రజలకే వదిలేసింది అనమాట. సో దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఏ రిలీజియన్ని ప్రమోట్ చేయదు, లేకపోతే ఏ రిలీజియన్ని సపోర్ట్ చేయదు అన్న విషయం చూస్తే, ఎప్పుడైనా మీరు గవర్నమెంట్ ఆఫీసెస్లోకి వెళ్తే అక్కడ మీకు గాంధీ గారి బొమ్మ కనిపిస్తుంది, స్వాతంత్ర యోధుల బొమ్మలు కనిపిస్తాయి, అంతేగాని రిలీజియస్ బొమ్మలు కనిపించవు. సో దీని అర్థం ఏంటంటే, గవర్నమెంట్ స్పేసెస్లో అంటే పోలీస్ స్టేషన్స్, కోర్ట్స్, వేరే వేరే చోట్ల గవర్నమెంట్ ప్లేసెస్లో, గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎక్కడ రిలీజియస్ సింబల్స్ కనిపించవు. పోర్ట్రే చేస్తున్నట్టు బయటకి సింబల్స్ బిల్డింగ్స్ మీద కానీ ఎక్కడ కనిపించవు అనమాట. ఇది ఎందుకు అని అంటే, ఒక రిలీజియన్ నుంచి స్టేట్ దూరంగా ఉంటుంది, అంటే గవర్నమెంట్కి రిలీజియన్కి సంబంధం లేదన్న విషయం క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ గవర్నమెంట్ హై స్కూల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, అందులో ఏదన్నా ఒక ఫెస్టివల్ వచ్చిందనమాట, రిలీజియస్ ఫెస్టివల్ వచ్చింది. సో రిలీజియస్ ఫెస్టివల్ వచ్చింది కాబట్టి ఒక స్టూడెంట్ వచ్చి ప్రిన్సిపల్ని అడుగుతుంది, సార్ మనం ఫెస్టివల్ ఉంది కదా, ఈ ఫెస్టివల్ని మనం ఎందుకు జరుపుకోకూడదు, రేపు జరిపిద్దాం స్కూల్లో అంటే, అప్పుడు ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఒక గవర్నమెంట్ స్కూల్గా, ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్గా ఏ ఒక్క పర్టికులర్ రిలీజియన్ ఫెస్టివల్ని చేయకూడదు అని అంటాడు అనమాట. సో అక్కడ ఆ అమ్మాయి అడగొచ్చు, సార్ అన్ని ఫెస్టివల్స్ చేసి ఈక్వల్గా ఉండొచ్చు కదా అంటే, మన ఇండియన్ సెక్యులరిజం ప్రకారం అది కాన్సెప్ట్ కాదు. సో కానీ ఇంకో విషయం ఏం చెప్తాడంటే ప్రిన్సిపల్, ఎవరన్నా వాళ్ళ ఫెస్టివల్స్ జరుపుకోవడం కోసం దాన్ని పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేస్తారు. అందుకనే మనకి దివాళీకి, దసరాకి, క్రిస్మస్కి, రంజాన్కి స్కూల్స్కి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ హాలిడేస్ ఇస్తారనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ రూల్ అనేది గవర్నమెంట్ స్కూల్స్కి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వర్తిస్తుంది కానీ ప్రైవేట్ స్కూల్స్కి కాదు. ఇక్కడ లాస్ట్ లైన్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ విధం మనకు అర్థమైంది కదా, ఒక రిలీజియస్ కమ్యూనిటీ ఇంకో రిలీజియస్ కమ్యూనిటీని డామినేట్ చేయకుండా, ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉండడం కోసం చేస్తారు. తర్వాత సెకండ్ విధం ఏంటంటే, ఇంటర్ఫియరెన్స్, ఇంటర్వెన్షన్ అనే రెండు పదాలు ఉంటాయి. రెండుకి మీనింగ్ జోక్యం చేసుకోవడమే, కానీ ఒక నెగిటివ్ సెన్స్లో. అంటే ఇప్పుడు ఒక రిలీజియస్ సెంటిమెంట్స్ ఉంటాయి, రిలీజియస్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఈ రిలీజియస్ ప్రాక్టీసెస్, సెంటిమెంట్స్ ఎట్లా చేయాలి అనేది గవర్నమెంట్ చెప్పదు, ఇంటర్ఫియర్ అవ్వదు. రిలీజియస్ ప్రాక్టీసెస్, రిలీజియస్ అంటే వాళ్ళు పాటించే పద్ధతులు, వాళ్ళ వే ఆఫ్ వర్షిప్ కానీ, వాళ్ళు ఎట్లా ఉండాలి ఏంటి అనేది గవర్నమెంట్ చెప్పదు, అంటే ఇంటర్ఫియర్ అవ్వదు రిలీజియస్ సెంటిమెంట్స్లో. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మీరు ఎప్పుడన్నా సిక్కుల్ని చూసినట్టయితే, ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, యూజువల్లీ హెల్మెట్ పెట్టుకోవాలి అనేది రూల్ అనమాట. కాకపోతే సిక్ మనిషి ఏమంటాడంటే, నేను హెల్మెట్ పెట్టుకో అవసరం లేదు అని అంటాడు. వెంటనే హెల్మెట్ పెట్టుకున్నా నీకు పనిష్మెంట్ పడదా అన్నప్పుడు సిక్ హెల్మెట్ పెట్టుకోకుండా ట్రావెల్ చేస్తున్న సిక్ అంటాడు, వాళ్ళకి పుగిరి అని అంటారు అనమాట, తలకి కట్టుకుంటారు కదా ఆ టర్బన్, పుగిరిని. అది పార్ట్ ఆఫ్ రిలీజియస్ సెంటిమెంట్, వాళ్ళ రిలీజియన్లో ఉంది. సో ఇప్పుడు అది తీసేసి హెల్మెట్ పెట్టుకోమని చెప్పరు. సో ఆ రిలీజియన్ యొక్క సెంటిమెంట్ అది పెట్టుకోవడం కాబట్టి గవర్నమెంట్ దాన్ని ప్రమోట్ చేసింది. గవర్నమెంట్ ప్రమోట్ చేయడం అని కాదు, గవర్నమెంట్ దాన్ని అలౌ చేసింది అనమాట. అందుకనే మీరు ఎప్పుడన్నా ఆర్మీలో కానీ, నేవీలో కానీ, మన పోలీస్ ఆఫీసర్స్లో ఎవరినన్నా సిక్కులను చూసినట్టయితే, వాళ్ళు ఇక తలపాగా కట్టుకొని దానికి ఎంబ్లం పెట్టుకుంటారు, 3 లయన్స్ అని, వాళ్ళకి ఏది ఇస్తే అది. అందరిలాగా క్యాప్స్, హెల్మెట్స్, పోలీస్ క్యాప్ అవి ఉండవు అన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్లో గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వలేదు. కానీ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇంటర్వెన్షన్, అంటే పాజిటివ్గా ఇంటర్ఫియర్ అవుతుంది అనమాట. సపోజ్ అన్టచబిలిటీనే తీసుకున్నాము. సో ఇప్పుడు అన్టచబిలిటీ చేస్తున్నప్పుడు ఎవరన్నా రిలీజియస్ పెద్దలు లేదా ఆ రిలీజియన్ని పాటించే వాళ్ళు వచ్చి, అన్టచబిలిటీ రిలీజియన్లో ఉంది కాబట్టి మేము రిలీజియన్ పాటిస్తున్నాము అని అనడానికి లేదు. అంటే గవర్నమెంట్ ఎంత దూరం అయితే ఉంటుందో, అవసరమైనప్పుడు, అంటే ఒక సోషల్ ప్రాక్టీసు డిస్క్రిమినేటరీ, ఒక సోషల్ ప్రాక్టీసు భేదభావాలని ప్రమోట్ చేస్తుంది, క్రియేట్ చేస్తుంది అన్నప్పుడు గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని సరిచేయడంలో
దాని రోల్ తీసుకుంటుంది, గవర్నమెంట్ తన రోల్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు కొన్ని మీరు సినిమాలు చూసినట్టయితే ఈజీగా అర్థమవుతుంది. రీసెంట్గా వచ్చిన పలాస సినిమా ఒకటి, తర్వాత రంగస్థలం సినిమాలో మనకి అన్టచబిలిటీ ఎట్లుంటుందో అర్థమవుతుంది. పలాస సినిమాలో వా తక్కువ కులంలో ఉన్న వాళ్ళు ఒక కొలను వాడడానికి, ఎక్కువ కులంలో ఉన్న వాళ్ళు ఒక కొలను వాడాలన్నప్పుడు ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు వేరే అగ్రకులం వాళ్ళ కొలనికి వెళ్ళినప్పుడు వాళ్ళని చితకబాదుతారు ఆ సినిమాలో చూసినట్టయితే. ఇలాంటివి ఉండకూడదని చెప్పి ఇంటర్ఫియర్ అయ్యి మనకి అన్టచబిలిటీ ఈజ్ అగెయిన్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అని ఫండమెంటల్ రైట్స్లో మన కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది. సో ఈ విధమైన ఇంటర్వెన్షన్ ఉంటుంది, ఇంటర్ఫియరెన్స్. అక్కడ ఏ విధమైతే ఇంటర్ఫియర్ అవ్వలేదో తలపాగా ఎగ్జాంపుల్లో, ఇక్కడ కొన్ని పర్సనల్ లాస్ అంటే రిలీజియన్ యొక్క పర్సనల్ లాస్, వ్యక్తిగత చట్టాలు ఏవైతే ఉన్నాయో రిలీజియన్లో పాటించేవి, అవి భేదభావాలని ప్రమోట్ చేస్తున్నట్టయితే కోర్ట్స్ కానీ ప్రభుత్వం కానీ ఇంటర్ఫియర్ అయ్యి అవి సరిచేస్తాయి అన్నమాట. సో ఇంటర్వెన్షన్ను ఒక పాజిటివ్ సెన్స్లో, డిస్క్రిమినేటరీగా ఉన్నవి పాటియకూడదని చెప్పి ఎలా తీసేస్తుందో అదేవిధంగా సపోర్ట్ కూడా ఇస్తుంది. కొన్ని మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనకి మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, రిలీజియస్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అలాగా కాలేజెస్, స్కూల్స్ రన్ చేసుకోవడానికి వాళ్ళకి ఫినాన్షియల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట గవర్నమెంట్. యుఎస్లో చూసుకున్నట్టయితే అసలు కంప్లీట్ సపరేషన్ ఆఫ్ పవర్, స్టేట్కి అంటే గవర్నమెంట్కి రిలీజియన్కి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ పాటించినట్టు ఆ ఇంటర్వెన్షన్ పాటియదు, ఇంటర్ఫియర్ అవ్వకుండా కంప్లీట్ సపరేషన్ అనమాట. ఇంటర్వెన్షన్ అసలుకే ఉండదు కంప్లీట్గా. అంటే కంప్లీట్ డిస్టెన్సింగ్ ఫ్రమ్ ద రిలీజియన్ అనమాట. వాళ్ళు ఏ ప్రాక్టీస్ చేసినా ఏది చేసినా రిలీజియన్ కింద ఉన్నట్టయితే అవి నడుస్తాయి అన్నట్టు నడిపిస్తూ ఉంటారు. సో ఇండియాలో అన్టచబిలిటీ అనే ప్రాక్టీసు, తర్వాత బాల్య వివాహాలు, సతీ, ఇవన్నీ సోషల్ ఫ్యాబ్రిక్లో అంటే సమాజంలో సతీ అయితే ఉమెన్స్ రైట్స్కి అగెన్స్ట్గా ఉంది. తర్వాత అన్టచబిలిటీ అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్ని చాలా డిస్క్రిమినేట్ చేస్తున్నారు అన్నట్టుంది. సో ఈ డిస్క్రిమినేషన్, భేదభావాలు అనేవి ఒక సమాజంలో మంచిది కాదు. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్ ఉంది. రైట్ టు ఓట్ అందరికీ ఉంది. 18 years దాటితే ఎవరైనా వెళ్ళి ఓట్ చేయొచ్చు. అక్కడ ఈక్వాలిటీ ఉన్నట్టే సొసైటీలో కూడా అందరి మధ్యలో ఈక్వాలిటీ ఉండాలి అన్న అలాగ ఉండాలి. కాబట్టి అన్టచబిలిటీని, వేరియస్ సోషల్ ప్రాక్టీసెస్ని, డిస్క్రిమినేటరీగా ఉండే సోషల్ ప్రాక్టీసెస్ని ప్రభుత్వం తీసేసింది అన్నమాట. సో ఈ 3 పాయింట్స్లో మీకు అర్థమైపోద్ది అసలు ఇండియన్ స్టేట్ యొక్క సెక్యులరిజం ఎట్లాంటిది అనేది. ఇండియన్ స్టేట్ సెక్యులరిజం యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రివెంట్ రిలీజియస్ డామినేషన్. ఒక రిలీజియన్ ఇంకో రిలీజియన్ని డామినేట్ చేయడానికి లేదు. అదేవిధంగా వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల్ని గ్యారంటీ చేస్తుంది. ఇది ఇండియన్ సెక్యులరిజం యొక్క మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. సో సెక్యులరిజం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.